హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఏం దొరలు సార్లు రెడీ అయినరా 31 కోసం బాసన్లు గంజులు చికెన్లు మటన్లను కూడా తిరగడానికి తినడానికి సన్నాహాలన్నీ సిద్ధం చేస్తున్నారా? పనికిరాని సంస్కృతులని భుజాల మీద వేసుకుంటున్నటువంటి హిందువుల కోసమే ఈ వీడియో. అప్పటి సాకలోడి గాడిద కన్నా తిరం ఉంటుంది కానీ మన హిందువులకు తిరం లేదు. దేనికోసం తిరం లేదనంటే ఈరోజు 365 రోజులు పండుగలు చేసుకుంటే 365 రోజులు పండుగలు చేసుకునే సంస్కృతి మనది. ఈ సంస్కృతులను వదిలేసి పరాయి దేశాల నుంచి వెళ్ళి ఒకటి క్యాలెండర్ పట్టుకొని వస్తే దాన్ని 31 డిసెంబర్ అని చెప్పేసి న్యూ ఇయర్ అనుకుంటూ సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి వాళ్ళకి చెప్తున్నా ఈ వీడియో. కొంచెం మారుండి ఎక్కడి నుంచో వచ్చిన సాంప్రదాయాలని తీసుకొచ్చి ఇక్కడ మనం మాత్రమే ఖర్చు చేసుకొని మనం మాత్రమే తాగి తందనాలాడి ఊరు మీద పడి ఊర కుక్కలాగా తిరుగుతున్నాం. మనం కొంచెం మర్యాదగా మంచిగా ఉంటే, ఒకవేళ మన సంస్కృతి ఏంది మనం తెలుసుకుంటే, మన పండుగలు ఏంది మనం తెలుసుకుంటే, మన భావి తరం అంటే మనకు రాబోయే తరాలలో మన పిల్లలు కూడా అవే నేర్చుకుంటారు. మీలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి 31 చేసుకోవడం వల్ల మన సంస్కృతిని మనం మర్చిపోయి ఏదైతే స్కూళ్ళల్లో చేస్తున్నారు చూసినావా, కేకులు కట్ చేసుకుంటా పనికిరాని సాంప్రదాయాలను చేస్తున్నారు చూసినావా. ఇలా చిన్నపిల్లలకు కూడా అవేవో క్రిస్మస్లు వేసుకుంటా డ్రెస్సులు వేసుకుంటా కేకులు కట్ చేసుకుంటా పనికిరాని సాంప్రదాయాలు నేర్పుతున్నారు. కొంచెం సాంప్రదాయాలను నేర్చుకోండి. ఇట్లాంటివన్నీ పక్కకు పెట్టి మన సాంప్రదాయం ఏంది పిల్లలకు చెప్పి మనం కూడా మారితే బాగుంటుందని నేను చెప్తున్నా. గొప్ప చరిత్ర, శాస్త్రం, ప్రకృతి పట్ల బాధ్యత ఈయన హిందూ ధర్మం. నూతన సంవత్సరం పేర్లు, కాలాలు, ఋతువులు పెరిగిన తర్వాత తరాలకు ఆదర్శమైన కొత్త సంవత్సరం మన ఉగాది. అది తెలుసుకోండి. ముందు దేశంలో ప్రకృతి మార్పులకు అనుగుణంగా ఒక్కో ప్రదేశంలో ఒక్కొక్కసారి మొదలైంది. ఏదో వెసులుబాటు కోసం పెట్టుకున్న జనవరి క్యాలెండర్. ఈ క్యాలెండర్ ఆధారం చేసుకొని ఈరోజు మనకు సంబంధించిన ఉగాదిని మర్చిపోయి తాగుడు తినుడుకు చికెన్లకు మటన్లకు బలిచ్చుకుంటూ రక్తాన్ని చూసుకుంటూ చేసుకునేదాన్ని మీరు ఈరోజు న్యూ ఇయర్ అని చెప్పేసి గడుపుకుంటున్నారు. 31 అంటే గడిచిపోయిన సంవత్సరం మనకు ఏదైనా బాధల్ని జరిపించిందా? గడిచిపోయిన సంవత్సరాల్లో మనము ఎన్నో పండుగలు జరుపుకున్నాం. ఈ పండుగలు ఏవి గుర్తుకులేవా మీకు? ఇప్పుడు రాబోయే పండుగలు కూడా మన హిందూ సాంప్రదాయాలలో మనకు వచ్చే పండుగలు ఎక్కడ అశాంతి ఉండయి, శాంతి పరంగా ఉంటాయి. మన అన్నీ ఏదో పొద్దుగల లేచినామా గంజులు ఏడ వేసుకోవాలా, దావత్ ఏడ వేసుకోవాలా, చలిలో ఏడ తాకుండా పడిపోవాలా, ఇవి కాదు మీరు నేర్చుకునేటి నేర్పబోయేటి. ఏ చదువు చదువుకున్నా కూడా మన అమ్మ తాతలు ముత్తాతలు బూరెలు చేసి తియ్యటి కమ్మని వంటకాలు చేసి మన గుళ్ళల్లో పంతుళ్ళు ఉగాది పచ్చడి చేసి ఊరందరిని ఒక దగ్గరికి పిలిచి ఆ ఉగాది తీర్థం ఇచ్చి మనం ఎలా ఉండాలి, రాబోయే కాలంలో మనం ఎట్లా మెదులుకోవాలి, మనం కాలానికి అనుగుణంగా మనం ఏం చేసుకోవాలన్న దాని గురించి వాళ్ళు వివరించి మనకు చెప్పి మన సాంప్రదాయం గురించి మనకు బోధించేటోళ్ళు. మన ఊర్లలో పంతులు మనకు మన సాంప్రదాయాల గురించి, మనం చేసే పంటల గురించి, మనం చేసేబోయే కార్యక్రమాల గురించి, మన పంటలు ఎట్లుంటాయి, రాబోయే కాలంలో మనం ఎట్లుంటాము, వర్షాలు ఎట్లా పడతాయి, ఎండలు ఎట్లుంటాయి, అన్నిటి గురించి వాళ్ళు మనకు వివరించి చెప్తారు. కానీ ఇదే క్యాలెండర్కు సంబంధించిన 31 న్యూ ఇయర్ మీరు అంటున్నారు కదా, ఇదేం నేర్పుతుంది మనకు? చికెన్ని కొయ్యుండి, మటన్ని కొయ్యుండి, ఇంకో ఎవడో కోసిటోడు కొయ్యుండి, రాత్రి నిండా తాగుండి, ఏడన్నా బొర్రుండి, వైన్స్లలో ఫుల్ గిరాకీ చేయండి, రాత్రి 12 గంటలకు రోడ్ల మీదకి వచ్చి ఓ అని ఒర్రి ముట్టించి బుస్ అని ఆరిపేసి చెప్పేటి సాంప్రదాయాలు కావు మన సాంప్రదాయాలు. మన సాంప్రదాయాలు ఎట్లుంటాయి, మనము ఎలా ఉండాలి, ఎట్లా బతకాలి, వచ్చే కాలాలు ఎట్లుంటాయి, కాలానికి అనుగుణంగా మనం బతకాలని చెప్పేసి నేర్పించే మన సంస్కృతి ఎక్కడ? ఏ కోళ్ళు మేకల్ని కోసుకొని నిండా తాగి 12 గంటల కిర్రని కీకలేసుకుంటా బండ్ల మీద పోయి యాక్సిడెంట్లు చేసుకొని సాగుండ్రని చెప్పి ఈ సంస్కృతి ఎక్కడ? ఏ సంస్కృతికి అయిపోతున్నాం మన సంస్కృతి మనం మర్చిపోతున్నాం. ఇంకో విషయం ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు క్రిస్టియన్లు కరెక్ట్ ఉన్నారు, ఈరోజు పరాయి మతాల వాళ్ళందరూ కరెక్ట్ ఉన్నారు, వాళ్ళు చేసే పనులు వాళ్ళు కరెక్ట్ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన పండుగలు ఉన్నా కూడా వాళ్ళు జరుపుకుంటలేరు. ఏదైతే వాళ్ళకి సంబంధించిన ప్రార్థాలయాలకు పోయి వాళ్ళు కూర్చొని రాత్రంతా కూర్చొని భజన కార్యక్రమాలు చేసుకుంటున్నారు. చేసుకున్నటోడు వాడిని దగ్గరికి పోయి వాడు ఏం చేసుకోవాలో అది మొక్కుకుంటున్నాడు. పని లేక పనికి రాక తిరుగుతూ తాగుతూ చికెన్లు మటన్లు అనుకుంటూ చిల్లరగా తిరుగుతున్నది ఒక్కోడే. అది ఎవరో మీరే ఆలోచించుకోండి. దయచేసి హిందూ బంధువులారా, మీకు ఈ వీడియో ద్వారా నేను చెప్తున్నది ఏంటంటే, దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాం, మారుల్ని కొంచెం మన సాంప్రదాయాన్ని నేర్చుకోండి. ఇప్పుడు మనం ఏదైతే అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తున్నామో ఆ రామ మందిరం యొక్క అక్షంతల కార్యక్రమం కోసం రల్లిరా నాయన అంటే 100 ఫోన్లు చేస్తే నాకు ఆ పని ఉన్నది, నాకు ఈ పని ఉన్నదని చెప్పేసి తప్పించుకొని తిరుగుతున్నారు కదా. ఇదే 31 రోజు దోస్తు ఫోన్ చేసి 7:30 రాత్రి 2 కిలోల చికెన్ తెస్తున్నా, బీర్లు తెస్తున్నా, బిర్యానీ తెస్తున్నా, మంచిగా కేక్ కట్ చేద్దాం, కీకలేద్దాం, మొర్రుదామని అంటే పక్కొని కూడా తీసుకొని పోయి ఖరాబ్ చేయడానికి పోతున్నాం మనం. అది మనం నేర్చుకుంటున్నాం. ఎవ్వరు నేర్చుకుంటలేడు. ఇది ఓన్లీ మన హిందువులు మాత్రమే ఈ సంప్రదాయాన్ని నేర్చుకుంటున్నాం. దయచేసి ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు మీరు చేసుకోబోయే 31 మీరు ఎట్లా జరుపుకుంటున్నారో ఒకసారి మీరే గత సంవత్సరం ఎట్లా జరుపుకున్నారు, ఈసారి ఎట్లా జరుపుకోవాలనుకుంటున్నారో జరుపుకునేటప్పుడు ఒకసారి నా వీడియో చూసి జరుపుకోండి. ఇంకో విషయం ఏంటంటే, అన్ని నరేంద్ర మోడీ వేయాలా, అన్ని బీజేపీలు వేయాలా, విశ్వ హిందూ పరిషత్తులు వేయాలా, బజరంగ దళాలు వేయాలా, ఆర్ఎస్ఎస్ వేయాలా? ఎందుకు? వాళ్ళు టేకా తీసుకొని ఉన్నారు మన దేశాన్ని. కానీ మనం మాత్రం ఏం చేస్తాం?
కిలోనో 2 కిలోల చికెన్ తీసుకొని రావాలా, దాన్ని బూరు వీగాల, షారు కాయాలా, రాత్రి నిండా తాగాల, మమ్మ ఎడన రోడ్డు మీద వండాలి. ఇది మాత్రమే మనం చేస్తున్నాం. మంచి పండుగలు ఏవైతే చేయాలనుకుంటున్నామో వీటికి మాత్రం దూరంగా ఉంటున్నాం. పనికిరాని పండుగల్ని తీసుకొచ్చుకొని పనికిరాని పనులు చేసుకుంటున్నాం. కాబట్టి దయచేసి ఇప్పటికన్నా కొంచెం తెలివి తెచ్చుకొని ఈరోజు ఏదైతే మీకు అనుగుణంగా ఉన్న సెక్యులర్లు ఏదైతే 31st అని చెప్పి జరుపుకుంటున్నారు కదా, మీ ఇంటికి పోయి ఇంటోళ్ళతో కూర్చొని ఒక్కసారి రామనామాన్ని ఒక 100 సార్లు మీ ఇంటోళ్ళందరూ కూర్చొని పాడండి. లేదా హనుమాన్ చాలీసా బుక్ తీసుకొని ఒక్కసారి హనుమాన్ చాలీసా పారాయణం చేసుకొని చూడండి. రాబోయే ఇయర్ ఎలా ఉంటుందో ఒక్కసారి దాని గురించి చర్చించుకోండి. గడిచిపోయిన కాలంలో మీరు ఏం తప్పులు చేసిండ్రు, అలాంటి తప్పులు ఎందుకు చేయొద్దో దాని గురించి డిస్కషన్ చేసుకొని ఇంటికాడు ఉండాలి. అని రోడ్ల మీద పోయి తాగి ఆడెవడో ట్రాఫిక్ వాడు నోట పైప్ పెడితే ఉఫ్ఫని ఊది 1000 రూపాయలు ఖర్చు, పొద్దున పోయి మళ్ళీ కోర్టుకు పోయి కోర్టులో మీరు చలానా కట్టుకోవాలి. ఇలాంటి పరిస్థితులు తెచ్చుకోకండి. కోడిని కోసుకొని తింటే కడుపే నిండుతుంది అంతే, అంతకు మించి ఏం నిండదు. కానీ మన సాంప్రదాయాల్ని మనం మర్చిపోతే మన దేశానికే నష్టం జరుగుతుంది. ఈరోజు మీరు చేస్తున్న ఖర్చు వల్ల ఎవడు లబ్ధి పొందుతున్నాడో అదొక్కటి చూసుకోండి. మీరు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. జమ చేసుకున్నట్టు జమ చేసుకుంటాడు. ఆ జమ చేసుకున్నోడే మన మీద యుద్ధానికి రెడీ అవుతుండు. దయచేసి హిందూ బంధువులారా ఒక్కసారి ఆలోచించి ఈ 31st మేము ఎందుకు చేసుకోవాలన్న దాని గురించి ఆలోచించి 31st చేసుకోండి. న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నారు కదా, న్యూ ఇయర్ కాదు, కాలాలకు అనుగుణంగా వచ్చేది మన ఉగాది. ఆ ఉగాదిని మనం జరుపుకుందాం. ఇలాంటి పనికిరాని సాంప్రదాయాల్ని వదిలేసేయండి. ఇలాంటి పనికిరాని పండుగల్ని మానేయండి. దయచేసి హిందూ బంధువులారా మేలుకోండి. హిందువులందరం ఒకటే, హిందువులందరం కలిసి ఉండాలి. మన మతాన్ని మనం కాపాడుకోవాలి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలన్న దాని గురించే నా ప్రయత్నం. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్.